సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మనిషి ఆశాజీవి. ఈ రోజు కన్నా రేపు బాగుండాలని కోరుకుంటాడు. ఈ నెల కన్నా వచ్చే నెల బాగుండాలి, ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరం బాగుండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరం ప్రారంభమైందంటే కొత్త ఆశలు, ఆశయాలు, కొత్త కొత్త ప్రారంభాలతోటి మొదలవుతూ ఉంటుంది అందరి జీవితం. అయితే ఈ కొత్త ప్రయాణం ఎలా కొనసాగుతుంది, మన జీవితంలో ఈ గ్రహాల ప్రభావం ఏ రకంగా ఉంటుంది, మన జీవితాన్ని ఎటువైపుకి తీసుకువెళ్తూ ఉంటాయని తెలుసుకోవాలనే కోరిక కూడా చాలా మందిలో ఉంటూ ఉంటుంది. అయితే ఈ 2026 ఆంగ్ల సంవత్సరం మరి ఈ గ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, మనపైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు, ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రేనమండి. గురుగారు, మరి 2026 ఆంగ్ల సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా మనం చూసుకునేటప్పుడు ఈ గ్రహాల స్థితిగతులతో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులను నెలకొనే అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి హిసా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఇది రాబోయేటటువంటి కొత్త సంవత్సరం పరాభవ నామ సంవత్సరానికి సంబంధించినటువంటి గ్రహకుండలి. ఈ గ్రహకుండలిలో కనుక చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మనకు 4 గ్రహాలు చంద్రుడు, కుజుడు, బుధుడు, రాహుతో కలిసి ఈ సంవత్సరము ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే రవి, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలు కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాయి. సింహరాశిలో కేతు సంచరిస్తున్నాడు. అలాగే మిథున రాశిలో గురువు సంచరిస్తూ ఉన్నాడు. గురువు దాదాపుగా 2వ తారీఖు 6వ నెల అంటే జూన్ 2వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచరిస్తారు. మిథున రాశి నుంచి కర్కాటకంలోకి జూన్ 2వ తారీఖు రోజున ప్రవేశం చేయడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్గా జూన్ 2వ తారీఖు వరకు ఈ సంవత్సరం ఏ ఫలితాలు ఉన్నాయో వచ్చే వాళ్లకు కూడా నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు అవే ఫలితాలు ఉంటాయి. కానీ జూన్ తర్వాత గురువు ఒకటి మార్పు చెందితే ద్వాదశ రాశుల ప్రభావాలన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి. కనుక ఇప్పుడు ఈ యొక్క గ్రహస్థితి ఏ రకంగా ప్రస్తుతానికి ఏ రకంగా ఉందో అది మనం తెలుసుకుందాం. ఎందుకంటే రాజపూజ అవమానాల్లో మనకు డిఫరెన్స్ ఆఫ్ వస్తుంది కాబట్టి దీని యొక్క ఆధారంగా కూడా మనిషి యొక్క భవిష్యత్తు నిర్ణయించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క గ్రహస్థితి ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏ రకమైనటువంటి విపత్తులు వస్తాయి, ఎలాంటి రకాలైనటువంటి సమస్యలు మనం ఎదుర్కోగలుగుతాము. అంటే దేశానికి సమస్యలు వస్తే రాష్ట్రానికి వస్తాయి, రాష్ట్రానికి సమస్యలు వస్తే మనుషులకు వస్తాయి, మనుషులకు వస్తే ఆర్థిక పరంగా మొత్తం కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఒకదానితో ఒకటి ఛానల్ ఎట్లయితే ఛానల్ లింక్ ఉంటుందో అట్లా ఒకదానికి ఒకటి లింక్ అప్ అయి ఉంటుంది. కాబట్టి ఏ రకంగా ఉంటుందో ఓవరాల్గా మనం తెలుసుకుందాం ఫస్ట్. అయితే ఇన్ని రకాలైనటువంటి సమస్యలు 2025లో మనకి ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు జరిగాయి. ఇప్పుడు రాబోయేటటువంటి 2026లో ఏ రకంగా ఉంటుందో అది ఒక విషయం మనం చూసుకుందాము. ఎందుకంటే ఇలాంటి వైపరీత్యాలు మళ్ళీ జరగకూడదని చెప్పి భగవంతుని ఆకాంక్షిస్తూ ఈ యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గురుగారు, 2026 మరి తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? తులారాశి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా వాళ్ళ జీవితంలో అభివృద్ధి ఏమైనా కనిపిస్తుందా? తప్పకుండా తెలియజేస్తారని. ముఖ్యంగా తులారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయము 14, రాజపూజ్యము 6, అవమానం 3గా కనిపిస్తూ ఉంటుంది. కనుక ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళు ఆస్తులు కొనుగోలు చేసుకోవడము, లేదా లగ్జరీ లైఫ్ అనుభవించడానికి ఏదైనా దారులు వెతుక్కునేటటువంటి అవకాశాలు, లేదా కార్లు, వాహనాలు కొనుగోలు చేసేటటువంటి లక్షణాలు ఈ సంవత్సరం తులారాశి వారిలో ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటి అంటే తులారాశి వారికి కనుక చూసుకుంటే తులారాశి వారికి 5వ స్థానంలో కనుక చూసుకున్నట్టయితే 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. వీళ్ళకు ఈ సంవత్సరం కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదుల్లో ఇలాంటి చిక్కుల్లో ఇరుక్కునేటటువంటి లక్షణాలు తులారాశి వారిలో కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే సంతానం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఎక్కువగా, అంటే పుత్రుల వల్ల కావచ్చు, కడుపున పుట్టినటువంటి అమ్మాయిల వల్ల కావచ్చు, వీళ్ళకి ఏంటి అంటే కనుక తీరనటువంటి ఇబ్బందులు ఏర్పడేటటువంటి లక్షణాలు, అంటే వాళ్ళు చేసిన తప్పులకు ఈ రాశి వాళ్ళు శిక్షణ అనుభవించేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఈ యొక్క తులారాశి వారికి కనిపిస్తున్నాయండి. అందుకే కోర్టు కేసులు కావచ్చు, పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కావచ్చు, చిక్కులు చికాకులు కావచ్చు, వాళ్ళ కడుపున పుట్టిన రక్త సంబంధికుల వల్ల ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఉంటాయండి. మరి 6వ స్థానం ఆరోగ్య స్థానం, అందులో శని, శుక్రుడు, రవి, గురు కలిసి ఉన్నారు. మరి ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నాయి? ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే కేంద్ర స్థానము అని అంటూ ఉంటాం. కేంద్ర స్థానంలో శని సంచరిస్తున్నాడు కాబట్టి తప్పకుండా ఆరోగ్య భంగం కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఉదరానికి అంటే కడుపుకి సంబంధించినటువంటివి, హార్ట్కి సంబంధించినటువంటివి, లేదా మెదడుకి సంబంధించినటువంటి ఇబ్బందుల్లో ఎక్కువగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు, లేదా స్కిన్ ఎలర్జీ రావడము, స్కిన్కి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడం, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ యొక్క తులారాశి వారికి ఏర్పడుతూ ఉంటాయండి.
మరి గురువు వల్ల ఎటువంటి ప్రాఫిట్ ఉందా? లేకపోతే నష్టమే ఉందా? ముఖ్యంగా గురువు వల్ల గనక చూసుకున్నట్టయితే ఇప్పుడు తులారాశి వారికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఆర్థిక పరంగా బాగున్నప్పటికీ కూడా మానసిక చింతన ఎక్కువగా అయిపోతుంది. బికాజ్ చెప్పాను కదా, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ వ్యవహారాలు, కడుపున పుట్టినటువంటి బిడ్డలతో, రక్త సంబంధికులతో ఇబ్బందులు. అంటే డబ్బులు ఉన్నప్పుడే గొప్పతనం కాదు. అంటే ఆ యొక్క డబ్బులు ఎంత ఉన్నప్పటికీ కూడా మనస్సు, శరీరము, బుద్ధి, ఆలోచనలు ఇవి మన ఆధీనంలో లేకపోతే ఎంత డబ్బున్నా వేస్టే. అలాగే డబ్బున్నప్పటికీ నవమ స్థానంలో గురువు భాగ్యంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ యొక్క గ్రహస్థితి యొక్క ప్రభావం వల్ల దీని ఎంత ఎఫెక్ట్ ఒక్కసారిగా దీని మీద పడటం, అంటే తులారాశి మీద పడడం కారణం ఇప్పుడు ఆరోగ్య భంగం జరుగుతుంది. డబ్బున్నంత మాత్రాన ఆరోగ్యాన్ని అయితే కొనుక్కోలేం కదా. కాబట్టి ఆరోగ్య సమస్యలు అయితే అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇక 4 గ్రహాలు కూడా ఒకే స్థానంలో సంచరిస్తున్నాయి కాబట్టి దీని యొక్క ఎఫెక్ట్ కూడా తప్పకుండా తులారాశి మీద పడేటటువంటి అవకాశం. మరి జూన్ తర్వాత మరి దశమ స్థానంలోకి గురువు వెళ్తాడు. దశమ స్థానం ఉద్యోగం, కీర్తి అవును. అన్నీ ఉండేది. అవును. మరి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైనా కొత్తగా ప్రయత్నాలు స్టార్ట్ చేస్తే అంటే జీవితంలో మార్పు అనేటటువంటి ఇప్పుడు తులారాశి వారికి జూన్ 2 తర్వాత జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేటటువంటి మార్పులు జరిగేటటువంటి అవకాశం, ట్రాన్స్ఫర్ జరిగేటటువంటి అవకాశము, లేదా కొత్త ఉద్యోగంలోకి వెళ్ళేటటువంటి అవకాశం, లేదా ఇక్కడ ఎందుకులే విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేసుకుందాము, విదేశాలకు వెళ్తే 4 డబ్బులు ఎక్కువ సంపాదిద్దాము అంటే స్థాన చలనం కావచ్చు, ఇలాంటివి ఎక్కువ జరిగేటటువంటి లక్షణాలు ఈ గురువు దశమ స్థానంలోకి వచ్చిన తర్వాత జరుగుతాయండి. మరి ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి ఈ సంవత్సరం వాళ్ళు ఎటువంటి పరిహారాన్ని పాటించాలంటారు? ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు శని షష్టమంలో కేంద్రంలో ఉన్నాడు కాబట్టి తిలహోమ తంత్రం అని చెప్పేసి శనికి సంబంధించినటువంటి తంత్రిక యాగం ఒకటి ఉంటుందండి. అది చేసుకోవడం వల్ల ఆరోగ్య భంగం నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ 4 గ్రహాల యొక్క కారణం చేత వీళ్ళకి ఏంటి అంటే కనుక మంగళ చండీ తంత్ర ప్రయోగం కూడా మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఈ 2 గనక చేసుకున్నట్టయితే కొంతవరకు ఈ తులారాశి వారికి ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి. గురుగారు 2026 తులారాశి వారికి ఎలా ఉంటుందన్న అంశాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాన్